హాయ్ హలో వెల్కమ్ టు వండర్ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మామిడికాయ పిండి అండి ఎలా చేసుకోవాలి వీడియోలు అయితే చూద్దాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం అందులో అయితే 2 గ్లాసులు వాటర్ని అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ వేసాను, రెండో గ్లాస్ వేసుకుంటున్నాను. అంత ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. అయితే మనకి నీళ్ళు అయితే మరగాలండి. ఇలా మరిగినవి చూసారా, ఇలా మరిగిన తర్వాత మనము ఇప్పుడైతే 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు వరి నూకనైతే వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్కి మనకి 1 గ్లాస్ నూక అనేది కరెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా కొలత అయితే ఇదేనండి. మనం ఉప్మా చేసుకున్నా కానీ ఈ కొలతో చేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందండి ఉప్మా అనేది. మీకు కొద్దిగా ముద్దగా రావాలి అనుకుంటే ఇంకొక అర గ్లాస్ వేసుకోవచ్చు. ఇలా అయితే ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే లేదా 2 మామిడికాయలను అయితే తీసుకొని ఇలా ముక్కల కింద కోసుకోవాలి. అంటే పుల్లగా ఉందనుకోండి ఒకటి సరిపోతుంది. అదే పులుపు ఒక మాదిరిగా ఉంటే 2 తీసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకుందాము. ఇందులోకి నేను పసుపును అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కలిపినప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడైతే పేస్ట్ ఆడేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. మనం ముందుగా చేసుకున్న ఉప్మా ఉంది కదా, ఆ ఉప్మానైతే ఇందులోకి వేసేసుకుందాము. అనేది మనం చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనకి పులుపు లేకపోతే అంత బాగోదు. ఎందుకంటే ఈ ఉప్మా ప్రిపేర్ చేసేదే మనం ఇలా చేసుకోవడం కోసమే కాబట్టి కొద్దిగా మాదిరిగా పులుపునైతే ఉంచుకోవాలి. కాబట్టి మనం చూసుకుని ఉప్మా అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పోపు దినుసులు అయితే వేయించుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకున్నాను. ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా పోపునంతా బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నప్పుడు తర్వాత ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. తాలింపు పెట్టిన తర్వాత కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో పులుపు కానీ లేకపోతే మనకి కొద్దిగా సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడైతే వేసేసుకొని కలిపేసుకుందాము. నాకు అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మామిడికాయ ఉప్మా అనేది రెడీ అయిపోయి ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే మామిడికాయ పిండి అండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.